నమస్తే అయితే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే రియల్మీ 13 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ అనుకోవచ్చు బై. సో ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్తున్నా బై. సో ఇక్కడ మన వాళ్ళైతే ఏఐ ఫీచర్స్ అయితే ఎక్కువ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నేనైతే ఇక్కడ ఒక పాయింట్ అయితే యాడ్ చేశాను బై. ఫస్ట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ లిస్ట్ అయిపోయింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 27,000కి వస్తుంది. ఆఫర్స్ అప్లై చేసుకుంటే మాత్రం 24,000కి వస్తుంది. 3,000 రూపాయలు డిస్కౌంట్ అనమాట. పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే బై పర్చేస్ చేసుకోవచ్చు బై. దగ్గర పర్లేదు 24,000-25,000 అంటే కూడా యాక్సెప్టెడే. సో 20,000 ఇంకా తగ్గించిన బాగుండే 20,000 అవి అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక అడ్వైస్ అయితే చేస్తాను. లేదన్నా బాగుందంటే స్పెక్స్ వైస్ బాగుంది బై, పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ కీ ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఏవైతే మన వాళ్ళు ఎక్కువ మెన్షన్ చేసి ఏంటంటే ఏఐ మీద ఫోకస్ ఎక్కువ చేసిర్రు అండ్ కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేసిర్రు. ఇక్కడ హైలైట్లో కూడా చూసుకుంటే సోనీ వాళ్ళది LYT600 OS కెమెరా అంటారు. డిఎస్ఎల్ఆర్ లాంటిది వస్తుందంటారు. సో డిఎస్ఎల్ఆర్ అవి నార్మల్ స్మార్ట్ ఫోన్ కెమెరా ఇంకా టైం ఉంది. డిఎస్ఎల్ఆర్తో పోటీ పడాలని ఇంకా టైం ఉంది అవి. కానీ ఇక్కడ మెయిన్ మంచి విషయం ఏంటంటే మంచి ప్రాసెసర్స్కి వచ్చే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మల్టిపుల్ స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియంట్స్ వస్తున్నాయి. 5200 mAh బ్యాటరీ, 45 సూపర్ చార్జర్, 120 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఏఐ ఫీచర్స్ బాగున్నాయి. 3 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. నాకు చూడ్డానికి కలర్ వేరియంట్స్ అయితే చాలా నచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ కెమెరా 30 MP సెల్ఫీ కెమెరా కూడా బాగుంది. అండ్ మంచి రింగ్ లాంటి సెటప్తో పాటు కూడా వచ్చింది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఏఐకి సంబంధించిన కొన్ని టూల్స్ ఎడిటింగ్ దాంట్లో అవి మెన్షన్ చేసారు. ఫోకస్ అయినా సరే క్లియర్ చేసేస్తే కొంచెం బ్లరీగా వచ్చినా కూడా ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి క్లియర్ చేస్తే అనేసి అయితే పెట్టిర్రు. అండ్ కొన్ని రిమూవ్ చేయొచ్చు అనేసి అయితే కూడా పెట్టిర్రు అన్నమాట. ఇవన్నీ కూడా బాగున్నాయి బై. డిస్ప్లే మంచిగా ఉంది. డ్యూయల్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. మంచి ఆడియో పోర్ట్స్తో పాటు వస్తుంది. 6.7 ఇంచెస్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ మంచి బ్యాటరీ వస్తుంది కాబట్టి, మంచి ప్రాసెసర్ వస్తుంది కాబట్టి మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇక్కడ 3D VC కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎక్కువ హీట్ కాదు. మంచి స్టేబుల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు అనమాట. మంచిగా ఉంది బై. అండ్ డే టు డే యాక్టివిటీస్ అవన్నీ కూడా చాలా బాగుంది. వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ వస్తుంది. అండ్ ఆబ్వియస్గా ఈ స్మార్ట్ ఫోన్ అయితే నేనైతే ఒకటే మాట అంటాను, చాలా బాగుంది బై. ఒకవేళ మీరు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవాలంటే బై ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అఫీషియల్ సేల్స్ స్టార్ట్ కానీ మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఒక అడ్వైజ్ చేస్తే కానీ ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోండి. డీసెంట్గా ఉంది బై. కార్ట్లో యాడ్ చేసుకోమంటాను. పైసలు ఇంకొంచెం తక్కువగా అయ్యేదాకా వెయిట్ చేయను. ఒక 22 or 23 దాకా వెయిట్ చేయమంటాను. ఆఫర్స్ 24కి వస్తుంది. ఇంకేమైనా ఆఫర్స్ యాడ్ చేసుకొని ఇంకొంచెం డిస్కౌంట్ ఏదో పొందితే ఇట్లా పొందడానికి ట్రై చేయండి. స్పెక్స్ బాగుంది. ఓవరాల్గా మంచిగా ఉంది. కార్ట్లో యాడ్ చేసుకొని పక్క పెట్టుకోండి. పెద్ద సేల్స్ వచ్చినప్పుడు, డిస్కౌంట్ వచ్చినప్పుడు కొనుక్కోమని ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాం. ఇది నా ఒపీనియన్ అనమాట. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.